తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం అమెరికాలో పర్యటిస్తోంది. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను కూడా వివరిస్తోంది. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. నేడు చార్లెస్ స్క్వాబ్ హెడ్ ఆఫీస్కు సీఎం టీం పరిశీలనకు వెళ్లబోతుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ సీనియర్ లీడర్షిప్తో భేటీ కాబోతున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేయబోతున్నారు. ఐటీ సర్వీస్ అలయన్స్లతో పెట్టుబడులపై భేటీ జరగబోతోంది. ఇందులో ప్రవాస భారతీయులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ట్రైజన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ విస్తరణకు అమెరికన్ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. ఆర్సీసీఎం విస్తరణతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. టైమ్స్ స్క్వేర్లో రేవంత్ పర్యటన దృశ్యాలు ఉంచారు. ఇక మరోవైపు 1000 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులపై బయోఫ్యూయల్ సంస్థ స్వచ్ఛ బయో ఓకే చెప్పేశాయి. అమెరికాకు, హైదరాబాద్కు సారూప్యత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు వచ్చి చూడమని ఇన్వెస్టర్స్ కు ఆయన పిలుపునిచ్చారు. చైనాతో పోటీ పడదామని తెలంగాణను నెంబర్ 1 చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.